శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 26వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నో దివిరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రి మాహేంద్రి వితతిరపి సమ్మేళత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి పతతి రసౌ. శ్రీమాత్రే నమః. ఆచార్యులు వారి భావన ఈ శ్లోకంలో, అమ్మ, ఈ జగత్తు మహాప్రళయము పొందు సమయంలో బ్రహ్మ మృతుని పొందుచున్నాడు. విష్ణువు ఉపరతిని అనగా శాంతిని పొందుచున్నాడు. యముడు వినాశనమును ప్రాప్తి పొందుచున్నాడు. కుబేరుడు మరణం పొందుచున్నాడు. మహేంద్రునికి సంబంధించిన 14 మనువులు అనగా ఇంద్రుల సంఘము కన్ను మోయుచున్నారు. ఆ సమయంలో అనగా మహాప్రళయ కాల సమయంలో నీ పతియకు సదాశివుడు మాత్రం నీతో విశృంఖలంగా విహరింపగలుగుచున్నాడు. శ్రీమాత్రే నమః. ఇక అంతరార్థం. ప్రతి స్త్రీ పురుషులు తమ శరీరాలు శాశ్వతం అని భ్రమపడి వీటిని రక్షించడం కోసం నిరంతరం వేరువేరు మార్గాల ద్వారా వేరువేరు పనులు చేస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాయి. మరణం సంభవించినప్పుడు, శరీరం విడిచినప్పుడు జీవించిన కాలంలో చేసిన కర్మలు రజోగుణములై జన్మజన్మలకు వెంటపడుతూ ఉంటాయి. ఒక్క శ్రీమాత నామస్మరణే జేయం అని ఏ కోరికలు లేకుండా చేసే శ్రీమాత ధ్యానం వలన జీవులు ప్రశాంత చిత్తులై దేహమును విడిచిపెడితే ఆయా జీవులు సదాశివతత్వంతో నిత్య ఆనంద స్వరూపులై ఉండగలరని ఈ శ్లోకం అంతరార్థం. ఇక లలితా సహస్రనామంలోని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహాకల్పే మహాప్రళయే యన్మహేశ్వరస్య మహాతాండవం విశ్వోపసంహారాత్ ఆత్మైకశేష సముద్భూతానందకృతం. ప్రళయమున సర్వము నశింపగా శివశక్తులు మిగిలియుందురు. వారు ఆనందంతో అప్పుడు తాండవం మొనర్తురు. ఆ శివతాండమునకు శ్రీమాతే సాక్షి. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.